కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ విషయాలు, శారీరక విషయాలు కూడా, మరి జీవిత సత్యాలను కూడా మళ్ళీ తెలుసుకుందాం. తర్వాత మనం మరి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని ప్రేమ ఎట్టిది, దేవుని నిరీక్షణ ఎలా ఉంచుకోవాలి అనే అనుభవంతోనే మరి మన జీవిత గమనం ఎలా ఉండాలి విశ్వాసిగా అని తెలుసుకుందామండి. కన్నీటితో నడిచే నావలాంటిదే మన జీవితం. పలు పూల తోటలో ముళ్ళబాట వంటిది. అయినా సరే మన గమ్యం నిత్యానందం, మన తీరము శాశ్వత జీవము దేవుల్లో. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన లేని మాటల కంటే మాటలు లేని హృదయంతో ఉండటమే మంచిది. మరి ప్రకటించే ముందు పాటించటం మంచిది. నూనె వల్ల దీపం వెలుగుతుంది, ప్రార్థన వల్ల ఉజ్జీవం కలుగుతుంది. మన జీవితాలు మరి ఏముంచుకోకూడదు, పాపంలో పడకుండా ఉండాలంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, ఇంద్రియ నిగ్రహము, విశ్వాసము, దైవిక ఆలోచనలు, దైవిక శక్తి ఉండాలి. భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు, దేవుడు చూస్తున్నాడనే భావంతో పాపాలు చేయకుండా ఉండాలి. ఎంతసేపు దేవుడు నాకేం చేశాడు అనుకోవద్దు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి నేనేం చేశాను అని ఆలోచించాలి. మనం ఏం చేస్తామండి ప్రభు కొరకు? నువ్వు అడిగింది నువ్వు అనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో, ఏది మేలుకరమో తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు. నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్పకు, నీ దేవుడు ఎంత గొప్పవాడో సమస్యకు చెప్పు, అంతే. యేసు నామంలో విజయం మందే. మరి సంఘానికి రాకుండా, సహవాసంలో లేకుండా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ నేను ఆత్మీయంగా బాగా బలంగా ఉన్నానని భావించేవారట. బాగా కాలుతున్న కట్టెల పొయ్యిలో నుంచి బయటకు తీసిన, పక్కకు పడేసిన కట్టెతో, ఆరిపోయే కట్టెతో సమానం. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడటానికి కాదు, బైబిల్ని అనుసరించినందుకు దాన్ని పట్టించుకోకుండా ఉన్నందుకే సిగ్గుపడాలి. ఈరోజు మనకు చెప్తున్నాడు, చింతించకండి, నేను ఎప్పటికీ మీకోసమే ఒక మార్గం సిద్ధపరిచాను. చరిత్రనే మార్చేసిన క్రీస్తుని నీవు కలిగి ఉంటే చరిత్ర తిరగరాసే జీవితాన్ని పొందుకుంటావు. నువ్వు చూపించాల్సిన నీలో ఉన్న సామర్థ్యం కాదు, నీలో ఉన్న క్రీస్తు సామర్థ్యం. నా ప్రాథమికమైన పని ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం. నా మొదటి ఆందోళన ఎంతగా దేవుని పనిచేస్తాను అనేది కాదు, ఎంతగా నా అంతరంగ పురుషునికి పోషించబడుతున్నాను అనేదే కావాలి. నేను మరి ప్రార్థన ఆత్మలో జీవిస్తాను. మరి నేను నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, మరియు లేచినప్పుడు ప్రార్థిస్తాను. మరి సమాధానాలు వస్తూనే ఉంటాయి. మరి ప్రార్థనకు, వాక్య ధ్యానానికి ఎక్కువగా సమయం ఇయ్యని వాడు తన శ్రమ వలనో, మాట వలనో, సిద్ధాంతం వలనో మంచి ఫలితాలు వస్తేనే మాత్రం కోరుకోవడం వ్యర్థం. విశ్వాసం సాధ్యమయ్యే విషయాల్లో పనిచేయదు. మానవులకు సాధ్యమయ్యే విషయాలను బట్టి దేవునికి మహిమ రాదు. మానవుని శక్తి ఎక్కడ ముగిస్తుందో అక్కడ విశ్వాసం పనిచేస్తుంది. ఈ రకంగా మరి మన జీవితంలో మరి ఈ అనుభవాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుంటూ మరి ఆత్మీయమైనటువంటి మేళను మనం పొందుకోవడానికి, మన ఆత్మీయతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. దీనిలో ముఖ్యంగా ఈ దినాన్న క్రైస్తవ నడక ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకుంటే, క్రైస్తవ నడకలో 3 భాగాలుగా 3 విషయాల్ని నేను ధ్యానించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు అనుబంధంగా మరి క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క నిరీక్షణ మనం చూసుకుందాం. క్రైస్తవ నడక మన క్రైస్తవ జీవిత ఆశయాల్లో అత్యున్నతమైనది ఏదన్నా ఉంటే అది అద్వితీయుడైన దేవుని పోలికల్లో జీవించడమే, ఆయన స్వరూపంలో జీవించడమే. దేవునికి సార్థకం చేసుకోవడానికి నిరంతరము దేవుని సన్నిధిలో నడుస్తూ సాధకం చేయాలి. ఆ నడక సహజమైనది కాదు, ఇది ఆత్మీయ జీవిత నడక. ఇది ఒక వ్యక్తి స్వభావాన్ని, గుణాన్ని తెలియజేస్తుంది. ఒక నడక ఒక వ్యక్తి రక్షించబడిన నాటి నుంచి ప్రారంభం అవుతుంది. దాని గమ్యం దేవుని పోలికగా మార్చబడుట. ఇందుకోసం తాను నడిచే మార్గంలో ఆత్మీయ పురోగతిని సాధించడానికి దేవుడిచ్చిన అవకాశాలు తగిన విధంగా ఉపయోగించుకోవాలి. జీవితాన్ని సరిగ్గా క్రమబద్ధంగా చేసుకుని చేరవలసిన గమ్యానికి చక్కగా నడుచుకోవాలి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అని చెప్పాడు ఎఫెసీ 5:1. సహజంగా ప్రతి కుటుంబంలో పిల్లలు తమ తల్లిదండ్రుల పోలికగా ఉంటారు. రూపురేఖలు, మాటలు, చేతలు అచ్చంగా వారి తల్లిదండ్రుల పోలి ఉంటారు. వీరు పెరిగి పెద్దవారు అవుతున్న దశలో వారి తల్లిదండ్రుల లక్షణాలు కూడా వారి ప్రతి అడుగులు అనుకరిస్తారు. ఆత్మీయ జీవితంలో మనమంతా కూడా మన దేవుణ్ణి అనుకరించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో క్రైస్తవ నడక గురించి చాలా విపులంగా రాశాడు. ప్రభుని ఎరగక ముందు మనం ఎలా నడిచామో, ఎలా ఉండేవాళ్ళమో 2వ అధ్యాయంలో రాయబడింది. ప్రభుని ఎరిగిన తర్వాత ఎలా నడవకూడదో
4వ అధ్యాయంలో రాశారు. మనం ఎలా నడుచుకోవాలో 5వ అధ్యాయంలో రాసి అన్ని చదువుకుందామండి. 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన దేవుణ్ణి పిల్లల మనం తెలియచేస్తూ మన తండ్రి ఎలాగ ఉన్నాడో మనం కూడా అలాగ నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మన తండ్రి ప్రేమే ఉన్నాడు కనుక మనం కూడా ప్రేమలో నడుచుకోవాలి. 1వ యోహాను 4:8, ఎఫెసీ 5:1, 5:1-2. మన తండ్రి వెలుగు ఉన్నాడు కావున మన వెలుగులో నడుచుకోవాలి. 1వ యోహాను 1:5, ఎఫెసీ 5:3-14 వరకు. మన తండ్రి సత్యమై ఉన్నాడు కాబట్టి మనం జ్ఞానంగా నడుచుకోవాలి. 1వ యోహాను 5:6, ఎఫెసీ 5:15. ఇవి మన పరలోకపు తండ్రి దివ్య లక్షణాలు, ఆత్మీయ గుణగణాలు. వీటి చొప్పున నడిస్తే ప్రవర్తనలో పరివర్తన కలిగి మన తండ్రి పోలికల్లో మనం ఉంటాం. మరి ఫస్ట్ ప్రేమలో నడుచుకోవాలి. ప్రేమ మరి క్రీస్తు వాళ్ళని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తాను దేవునికి అర్పణంగా బలిగాను అర్పించుకున్నాడు కదా, అలాగనే మనం కూడా ప్రేమగా నడుచుకోవాలి. ఎఫెసీ 5:2 ఈ వచనము 4:32 వచనంకి మరి కొనసాగింపును గమనించాలి. ఒక భాగంలో ఒక క్రైస్తవుడు కరుణా దయ కలిగి ఉంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులు క్షమించవాలని చెప్పారు కదా. క్షమాగుణం అనేది క్రైస్తవులో ఉండాల్సిన ప్రాథమిక సద్గుణం. ఈ సద్గుణం మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి మాత్రమే నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రేమ అంటే ఆయనే కనుక. ఆయన మనల్ని ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని క్రీస్తుని మరి ప్రాణంకి ఇవ్వడానికే కదా మనకు అర్పించుకున్నాడు. మనం ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి మాదిరిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. మరి అంతకుముందు బలు ఉండే కదా, కానీ పైన సువాసనగా మనం ఇచ్చేది జీవ ఫలాన్ని అర్పించాలి. దేవుని అంగీకరిస్తాడు. కొత్త నిబంధనలో మన ప్రభు శిలువ మీద బలిపశువుగా ఉండే మన దేవునికి మనల్ని అంగీకరించాడంటే ఇది క్రీస్తు పరిమళ దుర్గంధ భరిత జీవితాలని మార్చివేసి మన ప్రేమ చేత ఆయన మనం మార్చేశాడు. ఈ రకంగా ప్రేమలో నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. మరింతగా ప్రేమించిన మన ప్రభుని మాదిరిగా చేసుకుని గురిగా ఉంచుకోవాలి. అడుగుజాడలు నడవాలి. ఇది అనుభూతి కాదు, క్రియ చేయడానికి సమ్మతి. మనం మాటల్లో చేతల్లో ఇది కనిపించాలి. అప్పుడే మన ప్రేమ బాట అవుతుంది. ఇతరులు ఎలాంటి వారైనా సరే, ఎంత కీడు చేసినా సరే, వాళ్ళని ప్రేమించి క్షమించడం నేర్చుకోవాలి. ఇలా చేసినప్పుడే దీనికి మహిమ వస్తుంది. ఆయన మన నిమిత్తం మన ప్రాణం పెట్టాడు కనుక ప్రేమ ఇట్టిదని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం కూడా మన స్నేహితులకు ప్రాణం పెట్టే మరి ఆశయం కలిగి ఉండాలి. రెండవది వెలుగులో నడుచుకోవాలి. మీరు పూర్వముందు చీకటే ఉండారు, ఇప్పుడైతే ప్రభు వెలుగు ఉన్నాడు కాబట్టి వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం అన్న వాటిలో కనబడుతుంది. ప్రభుకి ఏది ప్రీతికరమో పరీక్షించు వెలుగు సంబంధాలు నడుచుకోవాలి. ఎఫెసీ 5:8. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితానికి ఎరగని వారి జీవితానికి ఉన్న వ్యత్యాసము చీకటికి వెలుగు ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్నాడు. వెలుగు మరి చీకటి అపవిత్రతకు, వెలుగేమో పవిత్రతకు గుర్తు. మరి ఈ రకంగా మనం క్రీస్తును పోలి ఆయన తత్వంలోకి రావాల్సిన నడక చూసుకోవాలి. మరి దేవుని వైపు మన క్రైస్తవులకు మరి తగిన వారంగా మనం జీవించాలి. మరి ఏ విధంగా పరీక్షించుకోవాలి, వివేచించుకోవాలి. మరి ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ఏది ఫలము అది గమనించుకొని క్రైస్తవులు అనుదినము వాక్యం అనే ప్రామాణికంతో పరిశీలించుకోవాలి. మన వాక్యమైన మన పొరుగులోకి మార్చేది వాక్యమే కదా. మరి అంధకారంగా నడిచేవారు ఏది పరీక్షించుకోలేరు, ఏది కనబడదు. చీకటి కార్యాలు చేసే వారికి ఏది గమనించుకోలేరు. చీకటిని ప్రేమించకూడదు. క్రైస్తవుడు మనల్ని వెలుగుమయంగా చేశాడు. ఆయనే వెలుగు, మనం వెలుగుగా ఉండాలి. ప్రభు ఎక్కడ జీవిస్తున్నా వెలుగుగానే ఉన్నాడు. వెలుగు ఫలాలు చూపించాలి. సత్యము, నీతి క్రియలు జరిగించాలి. మీ సత్క్రియలు చూసి పరలోకమందు మహిమపరిచే రీతిగా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని కూడా చెప్పాడు. ఆ రకంగా ప్రకాశించే వారిగా ఉండాలి. మూడవదిగా జ్ఞానంలో నడుచుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్ల నడుచుకుని జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవిత నడకలో ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. అజాగ్రత్తగా వేస్తే దిగజారిపోతాం. మరి జ్ఞానం అంటే ఉత్తమ ప్రణాళిక రూపొందించుకుని ఉత్తమ మార్గాలు ఉపయోగించుకునే అర్థం వస్తుంది. దేవుడు తన ప్రజల విషయమే ఉత్తమ ప్రణాళిక రూపొందించాడు. అది మన దేవుని చిత్తంలో, ఆయన చిత్త స్వరూపులకు మార్చబడాలి. ఆయన వాక్యమే మనం నేర్పిస్తుంది. ఆయన చిత్తాన్ని వెల్లడి చేస్తుంది. ఏ లోపం లేదు, శాశ్వతమైంది. కాబట్టి జీవితాన్ని వెలిగించి జీవితం ఆయన చిత్తానుసారంగా మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. అయితే మన జీవితాల్లో మరి దేవుడు మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఉపయోగించుకోవాలి. దైవ ప్రేమ అనగా అగేపే ప్రేమ, అది గ్రీకు పదం.
అది కృతజ్ఞత కలవారే ఉండాలి. మరి అపకారం చేసే వారికి దయ చూపే ప్రేమను అగాపే ప్రేమ అంటారు. అర్హత లేని వారిపై చూపే ప్రేమనే అగాపే ప్రేమ. ఇటలీలో సిసిలియన్ ప్రాంతంలో ఒకడు కరపత్రాలు పంచుతూ ఉండేవాడట. అతను అడవిలో ప్రయాణం చేస్తూ కొందరేమో దొంగలు దోచుకుని మరి క్రైస్తవ సాహిత్యం అంతా లాగేసుకుని ఒక్కొక్కటి పుస్తకాన్ని కాల్చేస్తున్నారట. కాల్చేటప్పుడు ఆయన గట్టిగా అరిచాడంట, అయ్యా అయ్యా కాల్చేటప్పుడు ముందు నేను చదవనివ్వండి, తర్వాత కాల్చేయండి అని చెప్పి ఒక్కొక్క పేజీ చదువుతూ కాల్చమన్నాడట. అలా చదువుతూ 23వ కీర్తన, కొండమీద ప్రసంగము, ఈ రకంగా మరి చివరిగా 1 కొరింథీ 13లో ప్రేమ అనే ఉన్న అధ్యాయం చదువుతూ వచ్చేటప్పటికి అది అయ్యో ఏంటి ఈ మాటలు ఏదో తమాషాగా ఉన్నాయని వాళ్ళు అది కాల్చకుండా కొన్ని భాగాల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారట. తర్వాత చాలా కాలం తర్వాత అది చదివిన ఆయన ఒక పెద్ద దేశానికి, ఆ ప్రాంతానికి అధికారిగా ఎన్నికయ్యాడట. ఆయన ఎవరు అంటే ఆ కాల్చి వేసినప్పుడు ఆపిన మేము చదువుకుంటాము అది ఇవ్వండి అని చెప్పిన ఆయన. ఆ వాక్యము నిజంగా ఎంత జీవితాల్ని కాల్చివేసి దొంగగా దోచుకున్నటువంటి అటువంటి మూర్ఖుణ్ణి వ్యక్తిని మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ప్రేమ అతన్ని తాకింది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ సందేశం తన్ని ఆకర్షించిందని చెప్పాడట. నిజంగా దాంట్లో చక్కటి మాట ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో ప్రేమే ముఖ్యమైనది. కాబట్టి క్రీస్తే ప్రేమ. లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమ మనలో పెట్టాడు. కాబట్టి యెహోవా దేవుడు ఇచ్చేటువంటి కుమారుని పంపిన ప్రేమ, కుమారుడు మన కోసం చనిపోయిన ప్రేమ, మనల్ని ప్రేమించి రోగులను స్వస్థపరిచిన ప్రేమ, మరి కుష్ఠరోగులు తాకిన ప్రేమ, మనల్ని ప్రేమించే ప్రేమ మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమలో ఏముందంటే క్రీస్తు ప్రేమలో బలం ఉంది. 1 కొరింథీ ఎఫెసీ 1:19లో ఆయన క్రీస్తునందు బలాతిశయమును బట్టి మహాతిశయమైనది ఎట్టిదో, మహదేశ్వర్యం ఎట్టిదో జ్ఞానం ప్రత్యక్షం గల మనస్సు కలిగి ఉందని మాట, చక్కటి మాట ఉంది. క్రీస్తులో బలాతిశయము మరి బలవంతులై ఉండాలని, అపరిమితమైన క్రీస్తు శక్తి గల వాక్యము అఖండమైన శక్తి, అది అత్యంత ప్రభావం గలది, శక్తి గలది. ఆ శక్తి ఎదుట ఏ శక్తి చాలదు. గొప్ప దేవుడు, గొప్ప శక్తి గలవాడు. అట్టి శక్తి మనకి ఇస్తున్నాడు. మనం అపరిమితమైన శక్తిని తెలుసుకోవాలి. ఎట్టి నిరీక్షణ గలదో తెలియాలి. అది తెలియకపోతే మోసం చేయబడతాం. మరి 10 సంవత్సరాలు కురాడు, ఒకప్పుడు చెప్పాను మీకు, 6 ఏళ్ల కురాడు ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడిపోతే ఆ 6 ఏళ్ల కురాడు వాళ్ళ అన్నయ్యని తాడు పెట్టి లాగటం ఎవ్వరు కనబడలేదు. అక్కడ తనే తన శక్తితో లాగాడు. అది తనలో అంత శక్తి ఉందని తను తెలియదు, కానీ అవసరాన్ని బట్టి దేవుడు అటువంటి శక్తి ఆ బిడ్డకి ఇచ్చాడు. అలాగే మనకు కూడా అపరిమిత శక్తి దాగి ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రభు మనల్ని వాడుకోవడానికి ఉపయోగిస్తాడు. జ్ఞాని అక్కడ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే అరే చిన్నోడు నువ్వే లాగలవరా పొరా అనేవాళ్ళు. కానీ వాడికి ఎవ్వరు లేరు కాబట్టి వారిని నిరుత్సాహపరిచేవాళ్ళు లేకపోయేటప్పటికీ అంత శక్తిని ఉపయోగించుకున్నాడు. మరి దావీదు అంత బలహీనైనప్పటికీ గొలియాతుని గెలవలేదా? సంసోను సింహపుల అందరినీ చీల్చలేదా? మరి దేవుని యొక్క శక్తి ఎంతో బలమైంది. మనల్ని దేవుడు శక్తి ఆవరిస్తే మనం ఎంత గొప్ప పనులు యెహోవా కొరకు మనం బలం కలిగి గొప్ప కార్యాలు చేయగలమని నమ్ముకుందాం. మరి మెస్సియా వస్తాడని యూదులు ఎదురు చూశారు. మన నిరీక్షణ ఏంటి? 2వ రాకడలో క్రీస్తు వస్తాడు, మనల్ని కొనిపోతాడు. 1 పేతురు 1:3లో పేతురు 1:3 మన ప్రభువుకు తండ్రి స్తుతింపబడుగాక, క్రీస్తు మృతుల్లో నుండి లేచినందున జీవముతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. ఎండిన కర్ర జీవం ఉండదు. చెట్లకు పూలు కాసడానికి జీవం ఉండే చెట్టు ఉండాలి. అలాగే మనము జీవం కలిగితేనే మరొక వేయగలం, చిగురించగలం. మన జీవితాలు చిగురించేటట్టుగా ఉండాలి, జీవం కలిగి ఉండాలి. మనం నరికి వేయబడితే, నిర్లక్ష్యంగా ఉంటే ఎండిపోతాం. మరి చిగురు వస్తుందంటే జీవం ఉన్నట్టే. కాబట్టి దేవుల్లో జీవం ఉంది, మనకి ఆయన జీవం మనకిస్తాడు. మనం జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి. బాలుడు బహుమానాలు వ్యతిరేక ఎంతో కోరుకుంటారు కదా, అట్లాగే ఎంతో బతికి నాకు వస్తాయి, ఇది వస్తాయి అని ఆశపడుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తాడు. మనం కూడా 2వ అక్కడికి ఎదురు చూస్తున్నాం. 1 యోహాను 3లో నిరీక్షణ పెట్టుకున్నవాడు పవిత్రమై ఉన్నట్లు మనం కూడా పవిత్రులమై జీవించాలి, హోప్ఫుల్గా ఉండాలి. ఆయనది ఉన్నట్టుగానే మహిమ శరీరంతో మనల్ని ప్రభు చూసేవాడుగా ఉంటాడు. అయితే నిశ్చలమైన నిరీక్షణ కావాలి. నిరీక్షణలో అక్కడికి ఎదురు చూస్తాం. అది వాక్యానికి శక్తి ఉంది అనుకున్నాము.
విశ్వాసానికి శక్తి ఉంది. విశ్వాసం సహితమైన మరి మార్కు 11:22లో విశ్వాసములో శక్తి ఉందని చెప్పాడు. దేవుని యందు విశ్వాసం ఉంచబడిన అది జరుగుతుంది, నమ్మితే జరుగుతుంది. విశ్వాసంలో శక్తి ఉంది. మరి ఎవరిపై విశ్వాసం ఉంచామో ఆయనకు సర్వాధికారి ఉంది కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి మనకు ఆ శక్తి ఇస్తాడు. ఆయన వాగ్దానాల శక్తి గలవి, అవి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఆయన ప్రణాళికల ఉద్దేశాలు శక్తి గలవి, అవి పొందుకోవాలని మానవతీతమైనని అసాధ్యాలు సుసాధ్యం చేస్తాయని నమ్మాలి. దేవుడు యాకోబును దర్శించినప్పుడు కల్లో దర్శించాడు. బైబిల్ 66 గ్రంథాల్లో దర్శనాలు ప్రత్యక్షతలు అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముందు మన వాక్యమే, వాగ్దానాలే ఎంతో గొప్ప. సమూయేలు కూడా దేవునితో మాట్లాడాడు. అందరితో కళ్ళతో కూడా మాట్లాడగలిగిన వాడు. ఆ అనుభవం ఇప్పుడు మన వాక్యమే చాలు. వాక్యం దర్శనాలు అవసరమైనప్పుడు ఇస్తాడు, కానీ వాటికన్నా ముందు వాక్యం మీద ఆధారపడటం మనం బాగా నేర్చుకోవాలి. మన కళ్ళు దర్శనాలు పెద్దగా అవసరం లేదు. గొప్ప పరిశుద్ధ గ్రంథం చాలు. వాక్యంపై శ్రద్ధ కనపరచాలి. మరి అది ఆయన ఏం చేయమంటే ఆ వాక్యంలో అది మనం చేయాలి. ఆయన స్వరంతో మరి ఇండైరెక్ట్గా మన వాక్యంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన బిడ్డలమయ్యి ఆయన స్వరూపులోకి రావాలన్నదే మన క్రైస్తవుల ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆయన మన స్వాస్యమై ఉన్నాడు. ఆయన మనకు విశ్వాసమై ఉన్నాడు. ఆయన బలమై ఉన్నాడు. మన స్వాస్యమై ఉన్నాడు. ఎఫెసులో దేవుడు మరి మనకు అనుభవ స్వాస్యం ఇచ్చాడు. పరిశుద్ధుల స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము సంపదతో కూడింది. ఆత్మీయ సంపద ఇచ్చాడు. మన ఆత్మీయ శక్తి అదొక శక్తి, అదొక సంపద. అది మనం సంపదగా మన ఇహలోక సిరి కాదు. పేదవాడైనా సరే ఆధ్యాత్మిక సంపద కలిగి ఉంటాడు. లాజరు మరి ధనవంతుల్లో ఆ దాసరికి ఆత్మీయ సంపద ఉండబట్టే అబ్రహామును ఆనుకున్నాడు. వాళ్ళ పేదవాళ్లే కావచ్చు, కానీ ధనవంతులు ఎంతైనా వాళ్ళకి సంపద లేకపోవచ్చు. ఆధ్యాత్మికంగా మనము ఎటువంటి వారమైనా భక్తి గల వారమైతే ఆయన సంపద పొందుకున్న వారం అవుతాం. మరి స్వాస్యం మరి ఎఫెసీ 2:4లో దేవుడు కరుణ, ఇంకా సంపద ఎటువంటిది? కరుణ సంపన్నుడు. ఆత్మీయ సంపద మన కొరకే క్లెయిమ్ చేసుకోవాలి. కృపా మహేశ్వర్యం గలవాడు. మనకు స్వాస్యం ఉంది. మరి ఎఫెసీ 3:8లో శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. మనకు ఆత్మలో ఐశ్వర్యం ఉందండి. మనకి ఘన మహిమైశ్వర్యము, కృపా మహేశ్వర్యము అనుభవించుట. మరి చివరిగా విశ్వాస పోరాటంలో విశ్వాసికి జీవిత పోరాటమే. తర్వాత నీవాత్మ యుద్ధములో జయమందుమో ఓ నా సోదారి వెనుకంజవే. ఆత్మ యుద్ధంలో జయం పొందాలి. మనం పోరాడాలి. మనం సైతాన్ శక్తులతో పోరాడాలి. సుఖానుభవం కాదు. క్రైస్తవ జీవితం అది సేవ, అది మరి అంత సులువైంది కాదు. అది జీవితం యుద్ధభూమే. సైతాన్తో మనం పోరాడాలి. అందుకనే ఎవ్రీ డే, ప్రతి దినము సర్వాంగ కవచం ధరించుకోవాలి. వాక్యం పట్టుకోవాలి, విశ్వాసం పట్టుకోవాలి, డాలు సిద్ధ మనసును జోడు పట్టుకోవాలి. ఎఫెసీ 6లో ఉన్నవన్నీ మనం ధరించుకొని ఎవ్రీ డే మరి ఎదుర్కొనేటువంటి రోజంతట్లో ఎదుర్కొనే ఆ శోధనలు అన్నింటినీ జయించేవారుగా మనం ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. ఆత్మయుద్ధంలో హెబ్రీ 12లో సాక్షి సమూహం మన వెనక ఉంది. యేసు మన ముందున్నాడు. యేసు వైపు చూస్తూ పోవాలి. మనం సైనికులంగా జీవించాలంటే క్రీస్తును ముందుగా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేల్ సైన్యానికి, మనందరికీ, మన కుటుంబాలకి ఆయన ముందున్నాడు. వెనక గొప్ప సాక్షి సమూహం ఉంది. అవన్నీ మనకుండగా మనకి విశ్వాస జీవితంలో తొణికిపోక నిర్భరంగా జీవితంలో సాగిపోదాం. మరి విశ్వాస జీవితంలో విశ్వాసి కర్తవ్యము మనం గమనించుకోవాలి. ఇది ఆటస్థలం కాదు, యుద్ధభూమి. అందువల్ల మెళుకుగా ఉండి ఎదిరించాలి. అది మనం ముందు చెప్పుకున్నట్టుగా ముందు క్రీస్తు ఐశ్వర్యం చూస్తూ సాగిపోవాలి. వెనక సాక్షి సమూహం మనకుంది. ఎంతోమంది భక్తుల సమూహం మన వెనక అనుభవాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు ఓటమి లేదు. క్రీస్తులో విజేతలం. మరి లోకాన్ని జయించిన అధికారి మనం ముందున్నాడు. మనం యేసుక్రీస్తుని మనం ముందుగా పెట్టుకుని లోకాధికారి అయిన సైతాన్ని జయించాడు. ఆయన జయించాడంటే ఆయన బిడ్డలంగా మనం జయ జీవితం జీవించే వాళ్ళమే. ఈ సున్నందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం రక్తం జయం, జయం జయం రక్తం జయం. నిజంగా యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. ఆ రకంగా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము.
యేసు నామము జయం జయం. నిజంగానండి యేసు రక్తమే జయం. యేసు నా రక్తంకే, యేసు నామంకే జయం అని చెప్పుకుంటే మనకి అభయమేనండి. ఏ భయం రాదు, ఏ రోగం రాదు, ఏ దిగులు రాదు. మనం విశ్వాసంగా ఈ యేసు నామాన్ని, యేసు రక్తాన్ని క్లెయిమ్ చేసుకుందాం. యేసు స్వరూపంలోకి వద్దాం. యేసునే ధ్యానిద్దాం. మనం యేసు సంబంధులం. మనం రాజు ముందుగా ఉన్నాడు. మనకి యుద్ధోపకరణాలు మనకి ఉన్నాయి. మనకి లోకానికి జయించేటువంటి యుద్ధోపకరణాలు మరి ప్రార్థన, వాక్యము, సహవాసము, పరిశుద్ధత, కన్నీరు, ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని విశ్వాసి ధైర్యంగా సైతాన్ని ఎదుర్కొందాం. సైతాను తంత్రములు ఎరగని వారం కామన్నాడు. మనం ఆయన తంత్రాలు, ఆయన బలహీనలైన వాళ్ళు మనల్ని ఎదుర్కొనే మాటలతో, సూటిపోటి మాటలతో, నిరుత్సాహాలతో ఎదుర్కొన్నప్పుడు మన మనసులో మౌనంగా ఇవన్నిటితో జయించుకుని ధైర్యంగా సంతోషంగా జీవించడానికి ఇష్టపడదాం. ఎంత దేవుడు సైతాను మనకి 6,000 క్రితమై ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ధైర్యం మన సైతాన్ని ఎదిరించడానికి క్రీస్తు మనతో ఉన్నాడు. సైన్యం ఉంది. మన ధైర్యంగా శరీరం లోకాన్ని మరి జయించే వాళ్ళంగా మన నడకలో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ శత్రువులు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.